హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ భాష. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. సో దానికి కారణం, నాకు ఒక జాబ్ వచ్చింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యాజ్ ఎ లోకల్ బ్యాంక్ ఆఫీసర్గా నాకు వచ్చింది. సో ఆ పనుల్లో అంటే జాబ్ అంటే ఇంకా వీడియోస్ కష్టమే. సో ఇలా హాలిడేస్ వచ్చినప్పుడల్లా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం. సో సింపుల్ అనమాట. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్ఆర్బీ పీఓ ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన ఒక ప్రాబ్లం అనమాట. సో ఆర్ఆర్బీ పీఓ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్లియర్ చేసేయచ్చు, ఎందుకంటే కట్ ఆఫ్ అనేది అంత ఎక్కువ ఉండదు, ఎస్పెషల్లీ ఆర్ఆర్బీ పీఓకి, ఓన్లీ ఆర్ఆర్బీ పీఓకి మాత్రమే. సో ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేసేయచ్చు. ఎస్పెషల్లీ మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది మెయిన్స్ కోసమే అనమాట. సో ఇక్కడ మెయిన్స్ చూసుకున్నట్టయితే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కంపల్సరీ అడుగుతారు క్వాంట్లో. సో ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది అంత డిఫికల్ట్గా ఉండదు. ఓకే, ఉండొచ్చు, ఒక మోడరేట్ అనేది ఉండొచ్చు. సో అది ఈరోజు లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ఇచ్చాడు. సో అక్కడ డైరెక్షన్స్ అన్నాడు. ఆ డైరెక్షన్స్ చూసుకున్నట్టయితే రీడ్ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ టేబుల్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. అండ్ బార్ గ్రాఫ్ షోస్ ద టోటల్, అంటే టైప్ ఏ టైప్ బి రెండు ఉన్నాయంట. ఓకే, టోటల్ క్వాంటిటీస్ అన్నమాట. ఇక్కడ బార్ గ్రాఫ్ ఏదైతే ఉందో అది టోటల్ క్వాంటిటీ. ఓకే, ఆ టోటల్ క్వాంటిటీలో రెండు ఉన్నాయి, టైప్ ఏ టైప్ బి అని. ఓకే, ఆఫ్ 4 ఎక్స్ట్రాక్షన్ బై 2 డిఫరెంట్ కంపెనీస్ ఎక్స్ వై అన్నాడు ఇన్ 4 డిఫరెంట్ ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు అక్కడ మనకి బార్ గ్రాఫ్ ఉంది. సో ఆ బార్ గ్రాఫ్ని నేను ఇప్పుడు టేబుల్లో రాసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఆ టేబుల్లో రాసుకున్నట్టయితే మనకి ఇక్కడ 4 ఇయర్స్ ఉన్నాయి. ఆ 4 ఇయర్స్ని నేను 2012ని 12 రాస్తాను. సో 13, అలాగే 14, అలాగే 15. ఓకే, ఈ 4 ఇయర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మనకి కంపెనీస్ చూసుకున్నట్టయితే 2 కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ ఎక్స్ ఉంది, అలాగే కంపెనీ వై అనేది కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ బార్ గ్రాఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రాసుకున్నట్టయితే 2012లో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ గైస్. అక్కడ ఉన్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని నేను ఇక్కడ ఇలా టేబుల్లో రాసుకున్నాను. సో మెయిన్స్ లెవెల్ డిఏ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మీరు గ్రాఫ్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారో అది మీరు రఫ్ పేపర్లో రాసుకునేదానికి ట్రై చేయండి, ఎందుకంటే అప్పుడు మీకు క్యాలిక్యులేట్ చేసేదానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము కింద టేబుల్ ఇచ్చాడు. సో ఆ టేబుల్ చూసుకుందాం. ఇక్కడ టేబుల్ ఎలా ఇచ్చాడు అంటే ఇక్కడ ఫస్ట్ కాలం చూసుకున్నట్టయితే పర్సెంటేజ్ ఆఫ్ ఏ టైప్ ఓర్ ఎక్స్ట్రాక్టెడ్ బై కంపెనీ ఎక్స్. సో మనం ఇందాకే క్వశ్చన్ డైరెక్షన్స్ ఉంది కదా, ఆ డైరెక్షన్స్ చదివేటప్పుడు మనం చూసాం ఏమన్నా అక్కడ ఏమన్నాడు అంటే, సో టోటల్ క్వాంటిటీ ఇది ఏదైతే ఉందో 150 ఏదైతే ఉందో ఎక్స్ కంపెనీ అనేది 2012లో టోటల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఓర్ అనమాట. సో అక్కడ ఇచ్చాడు వీటిలో 2 టైప్స్ ఉంటాయని ఇచ్చాడు. అదేంటంటే ఏబి. సో నేను ఇక్కడ ఏ రాసుకుంటాను, ఇక్కడ బి రాసుకుంటాను. ఓకే, సో ఈ రెండు కలిపితే మనకి ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏ రాసుకుంటాను, ఇలా బి రాసుకుంటాను. ఓకే, నాకు స్పేస్ లేదు కాబట్టి అలా రాసుకున్నాను. సో ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్టయితే 2012లో ఎక్స్ కంపెనీ అనేది 40%, ఇది 40% అనమాట. అంటే 40% ఆఫ్ 150 ఎంత 60, అండ్ నెక్స్ట్ 50% 180 ఈజ్ నథింగ్ బట్ 90. అలాగే నెక్స్ట్ 60%, 60% అంటే 35 6 ఎంత, సో 35 6 210, కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 210 వస్తుంది. సో ఇక్కడ 75% అంటే 3/4, సో 3/4 ఆఫ్ 240 ఎంత 60 180. ఓకే, సో ఇప్పుడు మనకి టైప్ ఏ వచ్చేసింది, ఎక్స్ అనేది టైప్ ఏ వచ్చింది. సో ఇంకా మనకి రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఇంకా మనకి టైప్ బి అనమాట. కాబట్టి ఇది 90, ఇది 90, ఇది 140. సో ఇది ఎంత వస్తుందంటే 60 వస్తుంది. ఓకే, సో మనకి ఏం లేదు, ఏ టైపు బి టైపు రెండు వర్డ్స్ని యాడ్ చేస్తే టోటల్ క్వాంటిటీ అదే అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కాలం చూసుకుందాం. సెకండ్ కాలంలో ఏమి ఇచ్చారంటే క్వాంటిటీ ఆఫ్ ద బీ టైప్ ఓర్ ఎక్స్ట్రాక్టెడ్ బై కంపెనీ వై. ఇది కంపెనీ వై, కంపెనీ వైలో బీ టైప్ ఉంటుంది, ఏ టైప్ ఉంటుంది. సో బీ టైప్ క్వాంటిటీస్ అనేవి వాడు ఇచ్చాడు. సో ఇదంతా 30, అక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాడో ఆ వాల్యూస్ ఇచ్చాడో ఆ వాల్యూస్ అనేవి నేను రాసుకుంటున్నాను. సో ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ 90లో 30 బీ టైప్ కాబట్టి ఇంకా రిమైనింగ్ మనకి ఏ, కాబట్టి ఇది 60. ఇదెంత వస్తుందంటే 65 10 75, 120 75 25 20 45, ఇక్కడ మనకి 70 వస్తుంది. సో మనకి టేబుల్ అనేది వచ్చేసింది. సో ఈ టేబుల్ని యూజ్ చేసుకొని మనము ఇంకా సింపుల్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేసేయడమే. ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసేద్దాం. సో లెట్స్ గో టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. సో బిఫోర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. సో ఎస్పెషల్లీ డిఐ ప్రాబ్లమ్స్లో ఇలా ఉన్నప్పుడు మెయిన్స్ లెవెల్లో అయితే సో మనము ఇక్కడ మామూలుగా దీన్ని సాల్వ్ చేయడానికి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో, ఇచ్చిన గ్రాఫ్ కావచ్చు, టేబుల్ కావచ్చు, ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడం. ఓకే, ఇప్పుడు దాకా మనం ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని చేసాం. ఓకే, దాన్ని సాల్వ్ చేయడం, వాల్యూస్ అయితే వచ్చేస్తాయి. కానీ సెకండ్ స్టెప్ ఏంటంటే మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో మనకి ఎదురయ్యే ఒక ఛాలెంజ్ ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో ఎక్స్ ఏ ఇన్ 2013 అని ఇచ్చింటారు కదా. సో కొంచెం కన్ఫ్యూజ్, ఒక వాల్యూ తీసుకోవాల్సింది మనం ఇంకో వాల్యూ తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ మనకి రాకుండా ఉండేదానికి ఒక ట్రిక్ అనేది చెప్తాను. సో అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే
టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఏ టైప్ ఓర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఏ ఇన్ 2014 అండ్ 2002. సో దీన్ని ఎలా రాసుకుంటాను అంటే ముందుగా ఇక్కడ రాసుకుంటా క్వశ్చన్ చూస్తాను. ఓకే, మాకు అక్కడ సిస్టంలో క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ టైప్ ఓర్ ఎక్స్ట్రాక్టెడ్ బై వై. సో వై ఏ టైప్ ఓర్ ఇన్ 14 అండ్ 12 అన్నారు కాబట్టి 14 + 12. ఓకే, ఇది ఏదైతే ఉందో ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ బీ టైప్ ఓర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఎక్స్ బీ టైప్ ఓర్ ఇన్ 14 అండ్ 15 అన్నాడు. 14 + 15 × 100 ఇలా రాసుకుంటా క్వశ్చన్ చూడంగానే. సో క్వశ్చన్ చూడంగానే ఇట్లా రాసుకుంటాను. తర్వాత ఏం చేస్తానంటే టేబుల్లో చూస్తాను. సో 12, 14 ఏ వై. సో వై ఏ 12 + 14. సో 60 + 45 అంతా 105. కాబట్టి వాల్యూ ఏదైతే ఉందో అది 105 అనమాట. అలాగే ఎక్స్ బి 14 అండ్ 15. సో ఎక్స్ బి 14 అండ్ 15 ఈ రెండే అంతా 200/200. ఓకే, సో ఇంటూ 100. సో ఇది మనకు కావాలా. సో ఇది క్యాన్సిల్. సో ఇది ఎంత వస్తుందంటే 52.5%. సో 52.5% అనేది ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇలా రాసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు అక్యురసీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో మీకు క్వశ్చన్స్ అనేవి రాంగ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి. ఓకే, మీకు ఈజీ అనిపిస్తే చేయండి. ఓకే, అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇది కొంచెం పెద్ద క్వశ్చన్. ఓకే, ఈజీగా సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఏ టైప్ ఓర్ ఎక్స్ట్రాక్టెడ్ బై వై ఇన్ 2017. సో వై ఉంది ఏ ఇన్ 2017. ఇదేదైతే ఉందో ఈజ్ 66 2/3%. అంటే ఎంత 1/3%. సారీ 2/3. ఓకే, కానీ అక్కడ పక్కన ఏమన్నా మోర్ దాన్ దట్ ఆఫ్ ఇన్ 2012 అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ రాస్తాను 66.6% మోర్ ఇన్ 2012 అన్నారు. అంటే ఏం లేదు వై ఏ ఇన్ 2012 అనమాట దాని అర్థం. ఓకే, సో ఇక్కడ మనకి మోర్ అంటే మీకు పర్సంటేజెస్ కాన్సెప్ట్స్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే, సో పర్సంటేజెస్ మీదే మోస్ట్లీ క్వశ్చన్స్ ఉంటాయి డిఏ ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే, సో పర్సంటేజ్ దీన్ని నేను సింపుల్గా ఎలా రాస్తానంటే 1 + 2/3 రాసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఇలా రాయకూడదు, మనం మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇది ఎంత వస్తుందంటే 5/3 వస్తుంది. సో 5/3 వస్తుంది కాబట్టి YA 17 దట్ ఈస్ ఈక్వల్ టు YA 12 అనమాట. ఓకే, ఈ మొత్తం స్టేట్మెంట్కి అర్థం ఇది అనమాట. ఓకే, సో మనం డైరెక్ట్గా ఇదే రాసేయాలి, ఇదంతా రాయకూడదు. ఓకే ఓకే, ఇది రాసాము. సో ఇప్పుడు మనకి YA 12 తెలుసు. సో YA 12 అంతా 60. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 60 కాబట్టి మనకి ఎంత వస్తుంది 100 వస్తుంది. కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి 100 అనమాట. ఓకే, మనకి ఒక వాల్యూ వచ్చింది. ఫైన్, నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. టోటల్ క్వాంటిటీ ఆఫ్ బీ టైప్ ఓర్ ఎక్స్ట్రాక్టెడ్ బై వై బీ టైప్ ఓర్ ఇన్ 17 దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ అంటే 1/2. టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఏ టైప్ ఓర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఎక్స్ ఏ 15 అనమాట దాని అర్థం. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు రాస్తున్నప్పుడు 1/2 ఎక్స్ ఏ 15 ఎంత 180. సో 180 రాస్తే మనకి ఎంత 90. కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఎంత వచ్చింది 90 వచ్చింది. ఓకే, సో అంటే 17 ఇయర్లో వై అనేది ఏ బి మనకి వాల్యూ వచ్చింది. అప్పుడు Y17 అంటే దాని అర్థం ఏంటంటే టోటల్ ఓవర్ అనమాట. టోటల్ ఓవర్ వై 17 ఇయర్స్ 2017లో ఎంత ఎక్స్ట్రాక్ట్ చేసిందంటే 100 + 90 అంతా 190. దాన్ని అలా పక్కన పెట్టుకుంది. ఇంకా నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే దెన్ ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద ఓవర్ ఎక్స్ట్రాక్షన్ బై వై ఇన్ 2017 నథింగ్ బట్ 190. ఓకే, ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఓవర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఎక్స్ ఇన్ 2012 అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఏం లేదు Y17 ఏదైతే ఉందో ఎక్స్ 12 అంటే ఇది మనం కనుక్కోవాలి అంతే, అంత మించి ఇంకేం లేదు. ఓకే, సో ఇక్కడ Y17 190 x12 అంతా 150 ఎంత 40. సో 40 అనేది ఆన్సర్ అంతే. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ గైస్. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే బీ టైప్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ బై ఎక్స్ ఇన్ 2013 and 11. అంటే ఇక్కడ మనకి ఎక్స్ బి 13 and 11 ఈ రెండు కలిపి ఈజ్ ఇన్ ద రేషియో. సారీ, ఇక్కడ మనకి 13, 11 రెండు కలిపి ఏ రేషియోలో ఉందన్నారు. ఓకే, ఎక్స్బి ఆఫ్ 11 ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 18/13 అని ఇచ్చారు. సో ఎక్స్బి 13 ఎంత 90. ఓకే, సో ఎక్స్బి 11 అసలు లేదు, 2011 అనే ఇయర్ కూడా లేదు. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ ఈజీగా చూసుకున్నట్టయితే ఇది ఎంత ఉంది × 5 ఉంది. కాబట్టి ఇది ఎంత ఉండాలా × 5 ఉండాలా. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవ్వాలా 65 అవ్వాలా. సో మనకి ఎక్స్బి 11 అనేది మనకి తెలుసు ఎంత 65 అనేది వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ఇఫ్ ఏ టైప్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ బై కంపెనీ ఎక్స్ ఇన్ 2015 అంటే ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసింది కాబట్టి నేను ఇది రబ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే ఏ టైప్ ఓవర్ ఎక్స్ ఇన్ 15 అన్నాడు. అంటే ఎక్స్ ఏ ఇన్ 15. ఓకే, ఇది ఏదైతే ఉందో ఈ 20% మోర్ 20% మోర్ని సింపుల్గా 6/5 రాసుకోవచ్చు. ఓకే, దాన్ దట్ ఆఫ్ దట్ 11 అన్నాడు. 11 అంటే ఎక్స్ ఏ 11 అనమాట. ఓకే, సో మనకి 11 ఇయర్ అనేది తెలియదు. ఓకే, సో 15 తెలుసు. సో ఎక్స్ ఏ 15 అంతా 180. కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో అదంతా 180. సో 180 ఈజ్ ఈక్వల్ టు 6/5 ఇంటూ ఎక్స్ ఏ 11. సో 6 1s 6 30s. అప్పుడు ఎక్స్ ఏ 11 ఎంత అవుతుంది 150 అవుతుంది. కాబట్టి ఇదేం రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఏ 11 ఈజ్ ఈక్వల్ టు 150. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడిగాడంటే
ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద ఓర్ ఎక్స్ట్రాక్షన్ బై ఎక్స్ ఇన్ 2011. ఓకే, ఎక్స్ ఇన్ 2011 టు ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ బై ద కంపెనీ వై ఇన్ 2014. సో ఎక్స్ ఇన్ 11 కావాలంటే మనకి టోటల్ క్వాంటిటీ అడిగారు కాబట్టి, సో టోటల్ క్వాంటిటీ అంటే ఈ రెండు యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 215 వస్తుంది. సో వై 14, సో వై 14 ఎంత? 120. కాబట్టి ఇక్కడ ఎంత? 120. మనం ఏం కనుక్కోవాలంటే 215:120 కనుక్కోవాలి. సో ఇక్కడ 5 24s, ఇది వచ్చేసరికి 5 4s 3s, సో 43:24. సో 43:24 ఇస్ ద ఆన్సర్. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ద యావరేజ్ ఆఫ్ ఏ టైప్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ బై కంపెనీ ఎక్స్ ఇన్ 12, 13, 17 ఈజ్ 73. ఓకే, సో ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ ట్రిక్ అనేది చెప్తాను, యావరేజెస్లో మాత్రమే. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే టైప్ ఏ ఓర్ ఎక్స్ అన్నాడు. సో ఎక్స్ ఏ అనమాట. కాకపోతే ఇన్ 12, అలాగే 13, అలాగే 17. ఓకే, సో ఈ మూడిటి యావరేజ్ అనమాట మనకి ఇచ్చింది. యావరేజ్ వచ్చేసరికి మనకి ఎంత అన్నాడు? 73 అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనం జనరల్గా ఏం చేస్తాం? ఓకే, ఎక్స్ఏ 12 అంటే ఎక్స్ఏ 12 ఎంత? ఎక్స్ఏ 12 60. ఓకే, ప్లస్ ఎక్స్ జనరల్గా ఏం చేస్తామంటే ఇది చేస్తాము. అలాగే మనకి 17th వాల్యూ లేదు కాబట్టి సో మనకి ఇది ఎక్స్ అనుకొని బై 3 వేసుకొని దట్ ఈస్ ఈక్వల్ టు 73 వేసుకొని ఇదంతా సాల్వ్ చేసి మనం ఎక్స్ అనేది కనుక్కుంటాం. ఓకే, జనరల్గా. కానీ ఇక్కడ అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సింపుల్గా చెప్తాను చూడండి. ఓకే, సో మనకి ఎక్స్ఏ 12 అంటే ఎక్స్ఏ 12 ఎంత? 60. ఎక్స్ఏ 13 ఎంత? 90. ఓకే, ఈ వాల్యూ మనకు తెలియదు. సో ఈ వాల్యూ మనకు తెలియదు కాబట్టి నేను అలాగే రాస్తుంటాను, దాన్ని అలా వదిలేస్తాను అనమాట. సో ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మనము మెయిన్గా ఏం చేయాలంటే ఓకే, సో ఇక్కడ మనకి 73 ఉంది, ఇక్కడ 60 ఉంది. ఓకే, 73కి మనం ఏం చేస్తే 60 వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఓకే, 73కి -13 వేస్తే నాకు ఎంత వస్తుంది? 60 వస్తుంది. కాబట్టి ఇలా ఇక్కడ ఇది రాసుకుంటాను. ఓకే, అలాగే 73కి ఏం చేస్తే నాకు 90 వస్తుంది? +17 చేస్తే నాకు 19 వస్తుంది. కాబట్టి ఇక్కడ +17 రాసుకుంటాను. సో ఈ రెండింటి అడిషన్ ఎంత? మామూలుగా +17 -13 ఎంత? 4. కాబట్టి ఇక్కడ +4 వచ్చింది కాబట్టి ఇక్కడ -4 రాయాలి. ఓకే, ఇక్కడ -4 అంటే 73కి -4 చేస్తే ఏమొస్తుంది? 69. కాబట్టి ఆన్సర్ అంతా 69 అంటే సింపుల్, చాలా సింపుల్. ఓకే, సో ఇది ఏం లేదు, యావరేజెస్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఆల్రెడీ నేను ఒక ప్లేలిస్ట్ అనేది చేశాను. సో ఒకసారి మీకు టైం ఉంటే దాన్ని చూడండి. సో మీకు యావరేజెస్ అనేది అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ యావరేజ్ అనేది 69. కావాలంటే మీరు మామూలుగా కూడా క్యాలిక్యులేట్ చేయండి. లైక్ 60 + 90 ప్లస్ ఇక్కడ ఎక్స్ఏసి బై 3 = 73 వేసుకొని సో దాని ద్వారా అలా అయినా క్యాలిక్యులేట్ చేయండి, 69 వస్తుంది. ఓకే, సో ఇక్కడ అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ నాకు -13 వచ్చింది, ఇక్కడ +17 వచ్చింది. ఓకే, సో మనం మెయిన్ ఏమంటే ఇక్కడ మనం ఏదైతే యాడ్ చేస్తామో యాడ్ చేస్తే మనకి వాల్యూ మొత్తం 0 రావాలి. ఓకే, సో అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ రెండింటికి నాకు 4 వచ్చింది కాబట్టి ఈ మొత్తం 0 రావాలంటే ఇక్కడ కంపల్సరీ -4 రావాలి. అలా నేను -4 రాశాను. సో -4 రాశాను. అప్పుడు నాకు 73లో -4 పోతే ఎంత? 69. ఓకే, సో ఒకసారి మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మనం క్వశ్చన్లోకి వచ్చేద్దాం. సో క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎక్స్ఏ ఆఫ్ 17 వాల్యూ వచ్చేసింది ఎంత? 69 అని. ఓకే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద ఓర్ ఎక్స్ట్రాక్షన్ బై కంపెనీ ఎక్స్ ఇన్ 2017. ఓకే, ఎక్స్ టోటల్ క్వాంటిటీ కాబట్టి 17 దట్ ఈస్ ఈక్వల్ టు 1/1.5 టైమ్స్ అంటే నేను దాన్ని 3/2గా రాసుకుంటాను. క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది. ఆఫ్ వై ఇన్ 15 ఇలా ఇచ్చాడు. ఓకే, సో మనకి వై 15 తెలుసు. సో వై 15 ఎంత? 160. సో ఈ వాల్యూ అనేది నేను అలా తుడిపేసి 160 రాస్తాను. సో 160 అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 240 వస్తుంది. ఓకే, సో x17 ఎంత? 240. అంటే టోటల్ ఎక్స్ట్రాక్షన్ అనేది 240. దీంట్లో మనకి ఏ ఉంటుంది? బి ఉంటుంది కదా. సో మనకి ఆల్రెడీ ఏ తెలుసు, ఏ ఎంత? 69. ఓకే, సో అప్పుడు బి ఎంత? 240 - 69 కదా. సో 240 - 69 అంటే ఎంత? 171. సో 171 అనేది ఆన్సర్. ఓకే, సో బి అనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్లో అడిగింది కూడా ఇదే అడిగాడు కాబట్టి 171 ఇస్ ద ఆన్సర్. ఓకే గైస్, మనకి 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే సో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ బి టైప్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ బై కంపెనీ ఎక్స్ ఇన్ 2013 and 15 టుగెదర్. అంటే ఇక్కడ ఎక్స్ బి 13 + 15 టుగెదర్ ఏదైతే ఉందో అండ్ అంటే డిఫరెన్స్ కావాలన్నాడు కదా. సో డిఫరెన్స్ కావాలి కాబట్టి మైనస్ అండ్ సమ్ ఆఫ్ ద ఏ టైప్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ బై కంపెనీ ఎక్స్ఏ 12 అండ్ ఏ టైప్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ బై వై ఇన్ 2014 ప్లస్ వై ఇన్ ఏ టైప్ 14. ఓకే, ఆ క్వశ్చన్కి అర్థం ఇదనమాట. ఓకే, సో మనం ఇంకా టేబుల్లో చూసుకొని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడమే. ఎక్స్ 13 15 ఎక్స్ బి 13 15 అన్నారు. సో 13 15 90 60 150. ఈ వాల్యూ అంతా 150. ఓకే, ఎక్స్ఏ 12 60 ప్లస్ వై ఏ 14 45. ఇదంతా రెండు కలిపితే 105. సో ఇంకా మనకి డిఫరెన్స్ అంతా 45. సో 45 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో చాలా ఫాస్ట్గా చేయొచ్చు. జస్ట్ మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా రాసుకున్నట్టయితే మనం కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట.
ఓకే, సో మీరు ఇంకా దీంట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు ఇలా కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఓకే తప్పులు అవుతున్నాయి అని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా రాసుకునేదానికి ట్రై చేయండి. మీకు పోను అలవాటు అయినప్పుడు మీరు ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి 6 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో లాస్ట్ ఇయర్లో అయితే 6 క్వశ్చన్స్ ఇచ్చాడు ఒక్క డిఐ ప్రాబ్లం మీద. ఓకే, సో ఇక్కడ 6 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే డి టైప్ 4 ఎక్స్ట్రాక్షన్ బై కంపెనీ ఎక్స్ ఇన్ 2016. ఓకే, ఎక్స్ డి 16th ఇయర్. ఓకే, సో ఇక్కడ మనకి డి టైప్ 4, ఇక్కడ డి టైప్ 4 అనేది లేదు, ఏ డి మాత్రమే ఇచ్చాడు. ఇది కొత్తగా క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఓకే, ఇన్ 2016 ఈజ్ 25% మోర్ని 5/4గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు పర్సంటేజెస్ అనేది మీరు ముందుగా తెలుసుకోవాలండి. ఓకే, సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్గా రాయడం, ఇలా మోర్ లెస్ ఇస్తే దాన్ని ఈజీగా ఫ్రాక్షన్స్లో రాయడం అనేవి మీరు కానీ తెలుసుకున్నప్పుడు మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అయితే సాల్వ్ చేయగలుగుతారు. ఇంకా 5/4 దెన్ ద యావరేజ్గా రాసుకుంటాను. యావరేజ్ ఆఫ్ ఏ టైప్ 4 ఎక్స్ట్రాక్షన్ బై కంపెనీ వై, ఏ టైప్ 4 ఎక్స్ట్రాక్షన్ బై కంపెనీ వై ఇన్ 12 అలాగే 13 అలాగే 14. ఓకే, సో మనం ఫస్ట్ ఇది కనుక్కునేదానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇందాకలానే ట్రై చేస్తాను చూడండి. ఓకే, ఇది అక్కర్లేదు, ఈజీగా క్యాల్కులేట్ చేసి బై 3 చేయడమే. సో వై ఏ 12, 13, 14 కాబట్టి 60, 75, 45. ఓకే, 60, 75 ఉంది, 45 ఉంది. ఓకే, సో దీన్ని మనము ఈజీగా యాడ్ చేసి బై 3 వేసేసుకోవచ్చు. సో 140, 80 ఇదంతా మొత్తం 180 వస్తుంది. 180 బై 3 అంటే 60. ఓకే, సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 60 అనమాట. ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి 60 వచ్చింది కాబట్టి 5/4 into 60 వేస్తాము. ఓకే, అంటే మనకి ఇదంతా వస్తుంది 75 వస్తుంది. ఓకే, సో ఈ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 75 వచ్చింది. సో దాన్ని అలా సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ఇఫ్ ద డి టైప్ 4 ఎక్స్ట్రాక్టెడ్ బై కంపెనీ వై ఇన్ 2016. ఓకే, వై డి ఇన్ 2016 ఈజ్ 2/5 అన్నాడు, అంటే 2/5 ఆఫ్ ద ఏ టైప్ 4 ఎక్స్ట్రాక్టెడ్ బై కంపెనీ ఎక్స్ ఇన్ 2013, అంటే ఎక్స్ ఏ 13. సో ఎక్స్ ఏ 13 నాకు తెలిసి ఎంత 90. సో ఈ ప్లేస్లో నేనే రాసుకోవచ్చు అంటే 90 రాసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 18, దట్ ఈస్ ఈక్వల్ టు 36. సో ఇది కూడా మనకు వచ్చింది. ఓకే, సో దీన్ని కూడా అలా సైడ్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ఫైండ్ ద డి టైప్ 4 ఎక్స్ట్రాక్టెడ్ బై ఎక్స్ అండ్ వై, అంటే ఏం లేదు, ఈ వాల్యూ రెండు యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏం లేదు. ఓకే, సో డి టైప్ 4 అంటే ఎక్స్ డి టైప్ 4 అలాగే వై డి టైప్ 4 ఇన్ ఇయర్ 2016, అంటే 16లో అలాగే 16లో. ఓకే, సో అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంతే మనకి 75, 36 రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 111. సో 111 అనేది మనకి ఆన్సర్. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. అండ్ ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈ వీడియో చూసినందుకు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఈ వీడియోలో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఐ ప్రాబ్లమ్స్లో, ఎస్పెషల్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పీడ్ అండ్ అక్యురసీ. ఓకే, నాట్ ఓన్లీ డేటా ఇంటర్ప్రిటేషనే కాదు, సో హోల్ క్వాంట్లో కూడా స్పీడ్ అండ్ అక్యురసీ అనేది ఇంపార్టెంట్. సో అది ఎలా వస్తుందంటే ఒకటి స్పీడ్ అనేది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ చేస్తే మీకు షార్ట్ కట్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, షార్ట్ కట్స్ కూడా తెలియాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే అలాగే షార్ట్ కట్స్ కూడా ఐడియా ఉండి చేస్తే మీకు స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో అండ్ ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా మీరు అక్కడ ఎలాగైతే చెప్పానో XA 12 అని. ఓకే, సో ఎలాగైతే క్వశ్చన్లో మనకి ఇచ్చుంటారో దాన్ని ఇలా రాసుకోండి స్టార్టింగ్లో మీరు కానీ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు. ఓకే, సో కన్ఫ్యూజ్ అయ్యి ఒక వాల్యూ రాసుకోవాల్సింది ఇంకో వాల్యూ రాసుకున్నప్పుడు, సో అలాంటి కేసెస్లో మీరు ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఈజీ అవుతుంది. అలాగే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు కరెక్ట్గా చేయగలుగుతారు అని మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో అక్యురసీ అనేది మెయింటైన్ అవుతుంది మెయిన్. ఓకే, సో స్టార్టింగ్లో అలా ట్రై చేయండి. ఓకే, సో పోను మీరు ఒక ఎక్స్పెక్ట్ అయినాక మీరు ఇదంతా రాసుకోనక్కర్లేదు, మీరు ఈజీగా చేస్తారు అన్న నమ్మకం నాకుంది. ఓకే, సో అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, నేను ఏదైతే యావరేజెస్ చెప్పానో ఇందాక యావరేజ్ చెప్పాను కదా, సో యావరేజెస్ ఒక ట్రిక్ చెప్పాను కదా, సో యావరేజెస్ ఏదైతే చెప్పానో సో అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మీకు మామూలుగా యావరేజెస్ ఫార్ములా వేసి చేస్తే అది చాలా లేట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఈ ట్రిక్ చేస్తే మీకు చాలా ఫాస్ట్గా వస్తుంది. సో అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్ గైస్. సో ప్రాక్టీస్ సో ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు ఈ రోజు కన్నా రేపు ఇంకా బెటర్ అవుతారు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.